వియర్స్ కీబోర్డ్లో మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో F1 కీ నుంచి F12 కీ వరకు ఈచ్ ఫంక్షన్ కి ఏ విధంగా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. హాయ్ వియర్స్, నా పేరు దుర్గాప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్, ఈ ఎంఎస్ ఎక్సెల్ గురించి నేను స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఫస్ట్ ఫంక్షన్ కి వచ్చి F1. మీరు కీబోర్డ్లో F1 కనుక ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్గా మనకి రైట్ సైడ్లో హెల్ప్కి సంబంధించిన ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. మీకు ఎక్సెల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా వేరే వాళ్ళని మీరు అడగకుండా ఇందులోనే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫార్మేట్కి సంబంధించి ఫంక్షన్స్కి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ వచ్చినాయి. ఇక్కడ నేను ఫార్మేట్ డేటా ఈ కేటగిరీని క్లిక్ చేయండి. ఇందులో ఇదిగోండి ఎంటర్ ఫైండ్. ఇందులో చూడండి కాపీ విజిబుల్ సెల్స్ ఓన్లీ. నన్ను చాలామంది డౌట్ అడిగారండి, సార్ విజిబుల్ సెల్స్ డేటాని ఎలా కాపీ చేయాలి? అది నన్ను అడగాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా హెల్ప్లోనే మనకి ఫార్మేట్లోనే కాపీ విజిబుల్ సెల్స్ ఓన్లీ ఈ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ఏ ఆప్షన్ క్లిక్ చేయాలి, దానికి షార్ట్ కట్ ఏంటి, అది ఏ ట్యాబ్లో ఉంది, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చండి. మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇక్కడ మనకి లెఫ్ట్ యారోని క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చి F2. మీరు ఏ సెల్ అయితే సెలక్షన్లో ఉందో మీరు కీబోర్డ్లో F2 ప్రెస్ చేశారనుకోండి, అక్కడ డబుల్ క్లిక్ చేసినట్టే, అంటే ఆ సెల్ యాక్టివేషన్లో ఉన్నట్టే. ఓకేనా, డైరెక్ట్గా మీరు ఫార్ములాను కానీ డేటాను కానీ ఎంటర్ చేసుకోవచ్చు. కానీ వన్స్ ఇలా ఎడిట్లో ఉంది అంటే మనకి ప్రతి ట్యాబ్లో చాలా వాటికి 90% ఆప్షన్స్ అన్నీ హైడ్ అయిపోతాయండి, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చి F3. ఇదేంటంటే మనం జనరల్గా పర్టికులర్ డేటాని ఒక నేమ్తో డిఫైన్ చేసుకోవచ్చు. మనకి ఫార్ములా ట్యాబ్లో ఇదిగోండి డిఫైన్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ సమ్ రిపోర్ట్ ఉంది కదా, ఇందులో క్వాంటిటీ వాల్యూస్ వాటికి ఒక నేమ్ అనేది ముందుగానే డిఫైన్ చేశాను. ఇక్కడ రేట్ అనే వాల్యూస్ ఉన్నాయి, సెలక్షన్ చేశాను ఈ డేటాని, డిఫైన్ నేమ్ క్లిక్ చేశాను, ఒక నేమ్ ఇచ్చాను. డిఫాల్ట్గా ఏదో ఒక నేమ్ తీసుకునేది, ఇక్కడ నేను రేట్ వాల్యూస్ ఇలా ఇచ్చేసి ఓకే అన్నా. ఓకేనా, ఇలా డిఫైన్ చేసిన నేమ్స్ని మనం డైరెక్ట్గా వేరొక చోట పేస్ట్ చేయాలి అనుకుంటే మనం షార్ట్ కట్ ఉందండి, అదే F3. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడున్న ఈ రేట్ వాల్యూస్ మొత్తానికి నేను సమ్ చూద్దాం అనుకుంటున్నానండి. డైరెక్ట్గా ఇక్కడున్న ఈ సెల్ రిఫరెన్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, దానికంటూ ఒక నేమ్ అనేది డిఫైన్ చేశాను కదండి. ఇక్కడ నేను సమ్ ఓపెన్ బ్రేసెస్ కీబోర్డ్లో F3 ప్రెస్ చేశాను. ఇదిగోండి పేస్ట్ నేమ్. అండ్ ఏ నేమ్తో డిఫైన్ చేశానండి, రేట్ వాల్యూ. అండ్ ఈ నేమ్ని సెలెక్షన్ చేసి ఓకే చేయండి, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 2,30,200. కావాలంటే ఈ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. మనకి ఇక్కడ స్టేటస్ బార్లో చూడండి ముందుగానే ఇదిగోండి సమ్ అనేది డిస్ప్లే అవుతుంది, 2,30,200 ఆ అమౌంట్. అంటే ముందుగా డిఫైన్ చేసిన నేమ్స్ని మీరు పేస్ట్ చేయాలంటే షార్ట్ కట్ F3. అండ్ నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చి F4. ప్రీవియస్గా ఎలాంటి యాక్షన్ అయితే జరిగిందో అది రిపీటెడ్గా రావాలి అనుకుంటే దానికి షార్ట్ కట్ వచ్చి F4 అండి. ఇక్కడ సమ్ రోస్కి నేను ఎల్లో కలర్ అనేది హైలైట్ చేశానండి. మళ్ళీ ఇప్పుడు వేరొక డేటాకి ఎల్లో కలర్ అప్లై చేయాలి. మళ్ళీ నేను హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఫార్మేట్ ఆప్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, సెలెక్షన్ చేయండి, కీబోర్డ్లో F4 ప్రెస్ చేయండి. ఇదిగోండి నేను ఎంతవరకు డేటా సెలెక్షన్ చేశాను, F4 అన్నా. సెలెక్షన్ చేయండి, F4 అన్నా. అలానే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ 7th సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేశానా, అంటే ప్రీవియస్ యాక్షన్ ఏంటండి ఒక రోని డిలీట్ చేశాను. అలానే ఇప్పుడు నేను ఇంకో రోని సెలెక్షన్ చేసి F4 అన్నా, ఆ రో డిలీట్ అయిపోయిందండి. అలానే 12th సెలెక్షన్ చేసి F4 అన్నాను, అదిగోండి 12th రో డిలీట్ అయిపోయింది. అంటే ప్రీవియస్ యాక్షన్ రిపీట్ అవ్వాలి అంటే షార్ట్ కట్ వచ్చి F4. అలానే ఈ F4 ఫంక్షన్కి అనేది ఇంకో రకంగా కూడా యూజ్ అవుతుందండి. ఫార్ములాలో మనం రిఫరెన్స్గా తీసుకున్న సెల్ కోడ్స్ మీద F4 అనేది బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిపోర్ట్లో శాంసంగ్ క్వాంటిటీ వచ్చి 10 అండి, డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. దీనికి అమౌంట్ వాల్యూ చూడాలనుకుంటే ఈక్వల్ టు 10 క్వాంటిటీ ఇంటూ రేటు, ఫస్ట్ ఉన్న రేటు ఎంటర్ కొట్టాను. ఓకే, 10 into 9,500 95,000 సేల్స్ వాల్యూ, లేదంటే ఏదైనా ఒక అమౌంట్ అనేది వచ్చిందండి. ఇప్పుడు ఈ రిమైనింగ్ వాటికి కూడా నాకు వాల్యూస్ కావాలండి, అమౌంట్ వాల్యూస్. ఓకేనా, ఏముందండి ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా అప్లై చేసాం, ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే ప్రతిదానికి వచ్చింది అని అనుకుంటాం. వచ్చిందా, రాలా.
అంటే మీరు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేశారు. ఫార్ములా ఎలా తీసుకుంది? ఇక్కడున్న రేటు ఇంటూ క్వాంటిటీ ఇది తీసుకోదండి, దీని ముందున్న వాల్యూ తీసుకునేది. ఇక్కడ ఎలాంటి వాల్యూస్ లేవు కదండి, అందువల్లనే 0 వచ్చింది. కానీ నాకు ఎలా కావాలి ఫార్ములా? 10 ఇంటూ ఇక్కడ 6500 అలానే ఇక్కడున్న వాల్యూస్ కావాలి. అంటే ఇక్కడ మనకి వాల్యూ ఫిక్స్ అయిపోయి ఉండాలి క్వాంటిటీ, ఇక్కడ రేట్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకేనా? అప్పుడు ఎలా చేయాలంటే చూడండి, నేను ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ రేటు, అండ్ రేట్ అనేది చేంజ్ అవ్వాలి, క్వాంటిటీ చేంజ్ అవ్వకూడదు. ఈ క్వాంటిటీ ఉన్న సెల్ రిఫరెన్స్ కోడ్ ఏందండి? H2. ఇక్కడ కర్సర్ పెట్టి కీబోర్డ్లో F4 ప్రెస్ చేయండి, అంటే ఫ్రీజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ప్రతి అమౌంట్ వాల్యూ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ప్రతి ఫార్ములాని ఎడిట్ చేయండి కావాలంటే. ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకి క్వాంటిటీ వాల్యూ. ఇలా కూడా మనకి ఫార్ములా అప్లై చేసేటప్పుడు F4 ఫంక్షన్ కీ అనేది ఫ్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ కీ వచ్చి F5. ఈ F5 కీ ప్రెస్ చేశారనుకోండి మనకి గో టు అనే ఆప్షన్ ఓపెన్ అవుతుందండి. ఇందులో డైరెక్ట్గా మనకు కావాల్సిన సెల్లో జంప్ అవ్వచ్చు, లేదా ఈ స్పెషల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇందులో మీరు సెలెక్ట్ చేసిన డేటాలో షీట్లో బ్లాంక్ సెల్స్ని, ఫార్ములాస్ని, ఆబ్జెక్ట్స్ని అండ్ విజిబుల్గా ఏ సెల్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయో ఆ పర్టికులర్ సెల్స్ని కూడా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చి F6. దీన్ని ప్రెస్ చేసామనుకోండి ప్రెజెంట్ ఇదంతా ఒక యూజర్ ఇంటర్ఫేస్ అండి. వీటి ప్లేస్లో చూస్తే ఇక్కడ మనకి లాస్ట్లో ఉండేది స్టేటస్ బారు, అండ్ ఇక్కడ షీట్స్ ఉంటాయి, మధ్యలో ఇదంతా షీట్ ఏరియా, ఇవన్నీ సెల్స్ ఉంటాయి, అండ్ టాప్లో మెనూస్ అంటే ఈ ట్యాబ్స్, అందులో ఉన్న ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడున్నా మనం వర్క్ షీట్లో ఉన్నాం, అవునా కదా? ఇప్పుడు మీరు కీబోర్డ్లో F6 ప్రెస్ చేశారనుకోండి షీట్లోకి జంప్ అవుతారు. అంటే మౌస్ పాయింటర్ని వాడకుండా ఇప్పుడు మీరు యారో కీస్ వాడండి, ఆటోమేటిక్గా కావాల్సిన షీట్లోకి వెళ్ళడం, ఎంటర్ కొట్టారనుకోండి ఆ షీట్లో జంప్ అవుతారు. మళ్ళీ మీరు F6 ప్రెస్ చేయండి, షీట్లో ఉన్నారు కదా, మళ్ళీ F6 ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు స్టేటస్ బార్లోకి వెళ్ళారండి, అక్కడ చూడండి మీరు పేజీ వ్యూస్లో ఉన్నారు. అలానే యారో కీస్ వాడుతున్నాను, అలానే జూమ్ ఇన్ జూమ్ అవుట్ దగ్గర మైనస్లో ఉన్నారు, ప్లస్లోకి వచ్చారు. అలానే ఇక్కడ జూమ్ వాల్యూలో ఉన్నారు, అక్కడ ఎంటర్ కొట్టాను అనుకోండి అక్కడ జూమ్ వాల్యూస్ అడిగిద్ది. నేను ఇక్కడ 25లో కొట్టి ఎంటర్ కొట్టాను, అదిగోండి 25% జూమ్ అవుట్ అయ్యింది. అదే మళ్ళీ మీరు F6 ప్రెస్ చేశారనుకోండి ఇదిగోండి ఇప్పుడు టోటల్గా రిబ్బన్లోకి వెళ్ళారు, దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. అలా ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీకు కర్సర్ అనేది మూవ్ అవ్వాలి అంటే షార్ట్ కట్ వచ్చి F6. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ కీ వచ్చి F7. స్పెల్లింగ్ చెక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేసి F7 అన్నానండి. ఇందులో ఇదిగోండి ఒకే ఒక స్పెల్లింగ్ మిస్టేకు, ఇక్కడ యాపిల్ అయితే ఓపిల్ అని రాశాను. అండ్ ఇక్కడ మనం వెరిఫికేషన్ చేసుకుని ఏదైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో ఆ వర్డ్ని సెలక్షన్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ అయిపోయింది, ఇంకా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవు. అంటే ఎక్సెల్ షీట్లో కూడా పర్టికులర్ డేటాని మీరు స్పెల్లింగ్ చెకింగ్ చేసుకోవచ్చు. దానికి షార్ట్ కట్ వచ్చి F7. అండ్ MS వర్డ్లో కూడా సేమ్ షార్ట్ కట్టే. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ కీ వచ్చి F8 అండి. ఇప్పుడు జనరల్గా మల్టిపుల్ సెల్స్ని సెలెక్షన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటాం, మౌస్ పాయింటర్తో ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదా చూడండి యారో కీస్ ద్వారా మీరు యారో కీస్ అప్ యారో డౌన్ యారో అన్నారనుకోండి ఓన్లీ సెల్ బై సెల్లే జంప్ అవుతూ ఉండిద్ది, మల్టిపుల్ సెల్స్ అయితే సెలెక్షన్ అవ్వవు కదా, అవునా కదా? అదే మీరు ఇప్పుడు కీబోర్డ్లో F8 ప్రెస్ చేయండి, దీని తర్వాత యారో కీస్ వాడండి, ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ అవుతూ ఉండేది. F8కి ప్రెస్ చేసి వదిలేయండి, దాని తర్వాత యారో కీస్ వాడండి ఈ విధంగా. అండ్ అవసరం లేదు ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే సెలక్షన్ అవ్వాలంటే ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. అదే జనరల్గా అనుకోండి షిఫ్ట్ పట్టుకొని యారో కీస్ వాడితేనే ఈ విధంగా సెలక్షన్ అవుతూ ఉండిద్ది. అలా కాకుండా మీరేం చేస్తారు, F8 ప్రెస్ చేసి దాని తర్వాత యారో కీస్ యూజ్ చేయండి. అలానే నెక్స్ట్ ఫంక్షన్ కీ వచ్చి F9. ఇప్పుడు జనరల్గా మనము ఇక్కడున్న ఈ వాల్యూస్ మొత్తానికి టోటల్ చూడాలనుకుంటే ఫార్ములా అప్లై చేస్తాం. ఏదైనా ఒక సమ్ ఫార్ములా కావచ్చు, ఏ ఫార్ములా అయినా మనం డైరెక్ట్గా ఈక్వల్ టు ఓకే సమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను, ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి అప్పుడు మనకి రిజల్ట్ అనేది వస్తుందండి. అలానే దాని బ్యాక్ ఎండ్లో మనం ఏ ఫార్ములా అయితే అప్లై చేసామో ఆ ఫార్ములా కూడా ఉండిద్దండి. ఇప్పుడు నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను అండి, ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేయకుండా కీబోర్డ్లో F9 ప్రెస్ చేశానండి. అప్పుడు మనకి డైరెక్ట్గా రిజల్ట్ వచ్చిందండి, కానీ బ్యాక్ ఎండ్లో ఎలాంటి ఫార్ములా ఉండదు.
డైరెక్ట్గా నార్మల్ వాల్యూ లాగా న్యూమరికల్ వాల్యూ లాగా కన్వర్ట్ అవుతుంది. దీని డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనకి ఫార్ములా ట్యాబ్లో క్యాలిక్యులేట్ నౌ, దీనికి షార్ట్ కట్ F9. అండ్ నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చి F10 కనుక ప్రెస్ చేశారనుకోండి మనకి డైరెక్ట్గా ఈ రిబ్బన్ అనేది యాక్టివేషన్ అవుతుంది. దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేది డిస్ప్లే అవుతాయి. మీరు కావాల్సిన ట్యాబ్లో కావాల్సిన ఆప్షన్ని షార్ట్ కట్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చి F11. మీరు పర్టికులర్ రిపోర్ట్ని సెలెక్షన్ చేసి దీనికి చార్ట్ కనుక రావాలనుకుంటే కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా సపరేట్ షీట్లో చార్ట్ అనేది క్రియేట్ అవుతుందండి. అదేంటండి సపరేట్ షీట్ కాదండి, నాకు సేమ్ షీట్లో చార్ట్ అనేది రావాలి అనుకుంటే అప్పుడు మీరు Alt+F1 ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు సేమ్ షీట్లో చార్ట్ క్రియేట్ అవుతుంది. లేదండి నాకు వేరొక షీట్లో చార్ట్ రావాలి అనుకుంటే షార్ట్ కట్ వచ్చి F11. అండ్ లాస్ట్ ఫంక్షన్కి వచ్చి F12. జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ సేవ్ చేసిన వర్క్ బుక్ అడిషనల్గా డేటా టైప్ చేస్తాం. సేవ్ చేయాలనుకుంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అంటాం, అదే నేమ్తో సేవ్ అయిపోతుందండి. లేదండి సపరేట్ వర్క్ బుక్ సపరేట్ నేమ్తో సేవ్ చేయాలనుకుంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్ అంటారు. ఆ సేవ్ యాజ్కి షార్ట్ కట్ F12 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన నేమ్తో వేరొక లొకేషన్లో సేవ్ చేసుకోవచ్చు సేమ్ ఫైల్ని. ఒక వియర్స్ MS ఎక్సెల్లో F1 ఫంక్షన్ కీ నుంచి F12 వరకు ఈచ్ కీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో అర్థమైనట్లే కదా. వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేసినట్టు నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.